హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. మార్నింగ్ లేచి లేవగానే పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఒక చిన్న చెట్టుకి ఒక 20 ఫ్లవర్స్ అయినా పోసాయి. అండ్ మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం కుళ్ళిపోయినవి అలా ఉంటాయి కదా, సో అవి అయితే వేసేసారు. నిజంగా చెట్టు నిండా కూడా చిల్లీసే ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు వచ్చి వరాహిదేవి 5వ రోజు అండి. మా అమ్మాయి సంతోషి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు అయితే మరి సరివిడి పానకానికి సరివిడి తయారు చేస్తున్నానండి. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదండి, అందుకని సేమే తయారు చేస్తున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి పాయసం అయితే చేశారు మమ్మీ వచ్చేసి. నేను వచ్చేసి 4 ఆ టైంకి ఫ్లవర్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. దాంతోపాటు కొంచెం ఆకులు కూడా తీసుకొచ్చాను దీపారాధన కింద అట్లా పెట్టడానికి. సో ఫైనల్లీ ఈ చక్కెర పొంగల్లో కొంచెం నెయ్యి తేనె వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఫ్లవర్స్ మాల కడుతున్నాను. మమ్మీ వచ్చేసి ఈరోజు 5th డే అని చెప్పేసి నిమ్మకాయలు అయితే తెప్పించారు. నీట్గా వాష్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టి అవి అయితే గుచ్చుతున్నాను. నేను వచ్చేసి మాల అయితే కడుతున్నాను. అండ్ అలానే చాలామందికి డౌట్ రావచ్చు, మళ్ళీ ఇదే శారీ కట్టానని చెప్పేసి. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ పూజ టైంకి అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక 9 days 9 శారీస్ అయితే నేను కట్టుకోలేను కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఒక 3 days అయితే ఇంకొక శారీ కడదామని చెప్పేసి అదైతే పక్కన పెట్టేశాను. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం, చల్లని వడపప్పు అండ్ చక్కెర పొంగలి పాయసం అయితే పెట్టేశాను. అండ్ అలానే మిగతా దేవుల దగ్గర కూడా దీపారాధన అయితే పెట్టేశాను. అండ్ ఫైనల్లీ వచ్చేసి అమ్మవారికి పూలమాల కూడా వేసేసాను. ఒక పక్క పసుపు గమ్ముల మాల అండ్ నిమ్మకాయల మాల అండ్ పైన వచ్చేసి గుత్తి పూలు అయితే పెట్టేశాను. తాంబూలం వచ్చేసి ఎవ్రీడే చేంజ్ చేస్తానండి. చాలామంది అడిగారు తాంబూలం చేంజ్ చేస్తున్నావు అని చెప్పేసి. తాంబూలం అయితే ఎవ్రీడే చెక్క 1 రూపీ కాయిన్ అండ్ 2 తమలపాకులు, అరటిపళ్ళు, పూలు అయితే తాంబూలం సపరేట్ పెట్టేస్తున్నాను. ఫైనల్లీ దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. అండ్ అలానే చాలామంది మిస్టేక్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచిగా ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మళ్ళీ లాస్ట్ రోజు అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమమ్ లాస్ట్ రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. అంటే సేఫ్ సైడ్ అయితే నేను తీసుకుంటున్నాను వీడియోస్ వచ్చేసి. సో ఇంకా ఎలానో ఉంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేసేస్తున్నాను. మీకు ఫస్ట్ని చెప్పాను కదా వీడియోస్ రావు భయపడొద్దు అని చెప్పేసి, కానీ మొత్తం ఉల్టా ఫుల్టా అయ్యింది. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ ఎవరో ఒకరు తీస్తున్నారు, సో ఉంటే మంచిది కదా అని చెప్పేసి నేను తీపిచ్చేసుకుంటున్నాను. అండ్ సాంబ్రాణి ధూపం కూడా వేసేస్తున్నాను. అండ్ అలానే చాలామంది నా వాయిస్ బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఎప్పుడు రెగ్యులర్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మాట్లాడతానో మీతో కూడా అలానే మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కదండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే సింపుల్గా పూజ అనేది చేసుకుంటున్నాను. డైలీ చెప్పిన ఇంక ఇదే మాటలు కదండి, మీరు ఇచ్చే ఒక లైక్ చాలామందికి మోటివేట్ అవుతుందండి. అండ్ అలానే చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు నన్ను చూసి. అంటే పిల్లలతో లైఫ్ ఎలా స్పెండ్ చేయాలి, ఇంట్లో వర్క్స్ ఎలా చేయాలి, ఆల్మోస్ట్ మన పెద్దవాళ్ళు మనకి చెప్తారనుకోండి, బట్ మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా. నేను కూడా చాలా ఛానల్స్లో చూసి నేర్చుకున్న దాన్ని అండి. ఈ పూజలైనా ఇంట్లో వంటింటి పనులైనా ఏదైనా సరే. సో మమ్మీ వాళ్ళు నేర్పించిన అవి ఒక ఎత్తు అయితే కనుక మనం చూసి నేర్చుకున్నది ఇంకో ఎత్తు అవుతుంది కదా. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. ఇంకొకరితో కంపేర్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక మనకి లక్ నడిస్తే అన్నీ బాగుంటాయి కదా. అవునా కదా చెప్పండి మీరు. కొన్ని సందర్భాల్లో 2 years వెయిట్ చేయాల్సి వస్తుంది, 3 years వెయిట్ చేయాల్సి వస్తుంది, 4 years 5 years కూడా వెయిట్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుందండి. అందుకని చెప్పేసి నేను
ఒక పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నాను. అది మీ చేతుల్లో ఉందని నేను చెప్తున్నాను. మమ్మీ అయితే పూజ అయితే చేసేసుకున్నాను, నేను కూడా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ చెల్లి వచ్చేసి ఒక 3 డేస్ అయితే చేసింది. ఇంకా మమ్మీ నేను 9 డేస్ కంటిన్యూ చేస్తున్నాము. అండ్ అలానే మొత్తం ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టేసి మేమైతే హారతి ఇచ్చేసానండి. ఫైనల్లీ తులసి కొట్టు దగ్గర కూడా పూజ చక్కగా నీట్గా అయితే చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. నా పూజా విధానం నచ్చితే కనుక మీకు మీ చేతితో ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసేయండి. అండ్ అలానే ఒకరికో ముగ్గురికో షేర్ చేయండి. టిఫిన్ కోసం అని చెప్పేసి మేమైతే కారాచినకు ఉప్మా అయితే చేసేసుకున్నామండి. మీలో ఎంతమందికి ఇష్టం? మాకైతే చాలా ఇష్టం. అది కూడా కూల్ క్లైమేట్లో కొంచెం వర్షం పడేటట్టు ఉంటే తింటే సూపర్ ఉంటుంది తెలుసా. అండ్ అలానే నెక్స్ట్ డేకి వచ్చేసి కార్తీక్కి బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి మార్నింగ్ అవ్వదు కదా పాపతో అని చెప్పేసి, అంటే నాతో పాటు పాప లేస్తుంది. సో తను ఏ వర్క్ కూడా చేయనివ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను బీరకాయలు కూడా కట్ చేసి పెట్టేశాను. అండ్ అలానే థర్స్డే వచ్చేసి ఎవ్రీ వాళ్ళు ఏదైతే చెప్తారో అదైతే మనం పెట్టాలి. ఎవ్రీ మండే వచ్చేసి ఆకుకూరలు అయితే పెట్టాలి. అది కూడా మీతో షేర్ చేస్తాను, స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అండ్ అలానే వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.